ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వావిలాల స్వరూపరాణిని. ఈరోజు మన ఛానల్లో మీకు గార్డెనింగ్ గురించి చెప్పదలుచుకున్నాను. వర్షాకాలం స్టార్ట్ అయింది. మొక్కలు నాటడంలో అందరూ కూడా బిజీగా ఉంటున్నారు అనుకుంటాను. అందరూ మొక్కలు నాటండి, ఆరోగ్యవంతంగా ఉండండి. నేను కూడా ఈ మధ్యన 10 days బ్యాక్ ఈ మొక్క నాటడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు ఏపుగా పచ్చగా రావడం జరిగింది. ఇది చాలా మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మనకు ఆరోగ్యవంతంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది తులసి మొక్క. ఇది కూడా మొన్న నాటిన తులసి మొక్క. ఈ తులసి మొక్క కూడా ఔషధపరంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా తప్పనిసరిగా తులసి మొక్కలు నాటండి. మా ఇంట్లో కూడా చాలా తులసి మొక్కలు ఉన్నవి. ఇది ఉదయం మార్నింగ్ మనము వాటర్లో ఒక 4 లీవ్స్ కనుక వేసుకొని కొంచెం వేడి వేసుకొని తాగినట్లయితే చాలా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా తులసి మొక్కను పెంచండి, ఆక్సిజన్ పెంచుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై ఛానల్ వావిలాల స్వరూపరాణి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడే వీడియోసే, నేను నిత్య జీవితానికి ఉపయోగపడే వీడియోస్ మాత్రం చేస్తున్నాను. అందరూ తప్పనిసరిగా చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము తప్పకుండా మీరు నా వీడియోలను చూస్తూ నాకు ప్రోత్సాహం ఇవ్వండి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మెంతి అండి. ఇది చాలా గుబురుగా వచ్చేసింది. ఇది మనకు షుగర్ పేషెంట్లు కూడా ప్రతిదినము తీసుకున్నట్లయితే మనకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇదైతే కొత్తిమీర, ఇది కూడా మంచిగా వచ్చింది. కాబట్టి అందరూ కూడా మన గార్డెన్లో మొక్కలు నాటండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ఇదైతే మన గార్డెన్లో పెట్టిన తులసి మొక్క అండి. ఇది సమ్మర్లో కూడా చాలా గ్రీనరీగా ఉంది. మరియు దీని యొక్క లీవ్స్ మేమైతే ప్రతిరోజు మార్నింగ్ ఉదయము గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగుతాము. చాలా ఔషధవంతంగా ఉంటుంది. తప్పనిసరిగా పిల్లలు పెద్దలు కూడా ఈ తులసి చెట్లను పెంచండి. ఈ ఆకులను ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగించండి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో ఈ మొక్కలన్నీ కూడా చిన్న మొక్కలు, పెద్ద కుండీలలో ఉన్న మొక్కలను మరి చిన్న కుండీలలో నాటడం జరిగింది. గార్డెన్ అందంగా తయారు చేయడం కోసము ఈ విధంగా మొక్కలన్నీ కూడా ఈరోజు నాటడం జరిగింది. ఇవి మనకు మంచి ప్లెజెంట్గా వాతావరణం ఉంటుంది. తర్వాత మంచి ఆక్సిజన్ ఇస్తవి, ఆరోగ్యవంతంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ మొక్కలు నాటండి, ఆరోగ్యవంతంగా ఉండండి.